మీకు తెలుసా, క్రీస్తు మరణించిన 33-34 సంవత్సరాల తర్వాత పేతురు మరణించాడు. స్మిత్ యొక్క బైబిల్ డిక్షనరీ ప్రకారం అతను మరియు పౌలు రోమ్లో చర్చి స్థాపకులుగా ఉండి ఆ నగరంలో మరణించినట్లు సంతృప్తికరమైన సాక్ష్యం ఉంది. ఇజ్రాయెల్లోని మొదటి క్రైస్తవ సంఘానికి అధిపతిగా గుర్తింపబడిన పేతురు కింగ్ హెరోద్ అగ్రిప్పా I అన్ని క్రైస్తవులను జెరూసలేంలో వేధించడం ప్రారంభించి అపోస్తలుడు జేమ్స్ ది గ్రేట్ ను శిరస్సు తీసేయాలని ఆదేశించినప్పుడు ఆ నగరాన్ని విడిచిపోయాడు. జెరూసలేం నుండి తప్పించుకున్న తర్వాత పేతురు యూదాయలో మరియు సిరియాలోని అంటియోక్ లో బోధించాడు. అక్కడ అతడు ఆర్థోడాక్స్ చర్చ్ మొదటి ప్యాట్రియార్క్ బిషప్ గా చారిత్రాత్మకంగా పరిగణించబడతాడు. అంటియోక్ లో కొంతకాలం ఉన్న తర్వాత పేతురు రోమ్కు వెళ్లి వేలాది మందిని క్రైస్తవులుగా మార్చాడు. అప్పటి చక్రవర్తి నీరో క్రైస్తవులవడం ఇష్టపడలేదు. పేతురు ఈ వేధింపులలో ఒక ప్రధానమైన బాధితుడు. అతడు పట్టుబడి తన అభ్యర్థన మేరకు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే అతడు తాను మన ప్రభువు వంటి విధంగా సిలువ వేయబడటానికి అర్హుడు కాదని చెప్పాడు. అతని శరీరం వాటికన్ నగరం రోమ్లోని సెయింట్ పేతురు బాసిలికా యొక్క బలిపీఠం కింద ఉంది.